మాస్కా దాస్ ఇమేజ్ని పక్కన పెట్టి విశ్వక్సేన్ చేసిన విభిన్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. గత ఏడాది మార్చి 8న విడుదలైన ఈ సినిమాకు తాజాగా అరుదైన గౌరవం లభించింది. రోటర్డామ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025కు గామి అధికారికంగా ఎంపికైంది. గామి కథేంటంటే, మనిషి స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న శంకర్ తన గతాన్ని మర్చిపోతాడు. అతడిని శాపగ్రస్తుడుగా భావించితోటి అఘోరాలు ఆశ్రమం నుంచి వెలివేయడంతో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలుపెడతాడు. హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతశ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో తన సమస్యకు పరిష్కారముందని తెలుసుకుంటాడు. జాహ్నవి సాయంతో హిమాలయాలకు బయలుదేరిన శంకర్కు ఎలాంటి అతనికి గతం ఎలా గుర్తిస్తుంది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మరోవైపు తమిళ నటుడు విక్రమ్ నటించిన తంగలాన్ డైరెక్టర్స్ కట్ వెర్షన్ కూడా ఈ చిత్రోత్సవంలో ఎంపికైనందుకు మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. తంగళన్ సాంప్రదాయిక ప్రేక్షకులను మెప్పించేది కాకపోయినా చారిత్రక నాటకం, సాంఘిక వ్యాఖ్యానం మరియు శక్తివంతమైన ప్రదర్శనల యొక్క విశిష్ట సమ్మేళనం దీనిని అద్భుతమైన చిత్రంగా మార్చింది.